ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ట్రిప్ ఓకే, వస్తా. కానీ ఏం చేయాలి? అక్కడ నేను ఎలా ఫుడ్ తీసుకుంటాను? నేను తొందరగా పడుకుంటాను. నాకు అంత ఫ్యాన్ వద్దు. రైట్ టైం బెడ్ లైట్ కావాలి. సో ఇవన్నీ క్వశ్చన్స్ కాదండి, మనలో ఉన్న భయాలు. ఇండివిజువల్గా బయటికి వెళ్ళినప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇవి మీకే కాదు, ప్రతి కొత్తగా బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఉన్నాయి. అక్కడ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడాలి, రైడ్స్ ఆటో వాళ్ళు ఎలా ఉంటారు, రూమ్స్ బాగుంటాయా, క్లీన్గా ఉంటాయా, అక్కడ ఎలా సెట్ అవుతాం, అడ్జస్ట్ అవ్వలేమేమో, కొత్త ప్లేసెస్లో ఎక్కువగా నిద్ర పట్టదు కదా. సో వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఫస్ట్ ఇంట్లోంచి రూమ్లోంచి బయటికి రా, తిరుగు, ఊళ్ళో తిరుగు, తెలుసుకో, గూగుల్ చేయకు, వెళ్ళు, చూడు, మాట్లాడు. ఆటో వాళ్ళ నుంచి బస్ వాళ్ళ వరకు పెద్ద ఏమంటారు లెవెల్స్ ఏమి లేకుండా మాట్లాడు. మహా అయితే ఒకసారి తిడతారు, వాళ్ళతో మళ్ళీ నువ్వు ఎలాగో మాట్లాడవు, వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడుకొని వీలైతే అలా. అది మా రీసెంట్ ట్రిప్లో నేను చేసి నేర్చుకున్న పదం, అది నేర్చుకుందంటే అదే. మనం మన వైపుకి సెట్ అయిపోవాలి. మనకి ఏం ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మనం ఎక్కువ ఆలోచించుకోకూడదు. అండ్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో మేమైతే వెళ్ళాము, రాజమండ్రి దిగాం. బెంగళూరు నుంచి 4-5 అయితే పడింది టికెట్, ట్యాక్స్ కూడా పెట్టుకుని. అక్కడి నుంచి 2K పడింది. అప్పుడు ఏం చేసాము, రాజమండ్రిలో దిగానే మాకు అసలు తెలియదు, రాజమండ్రిలో ఇప్పుడు లేను. ఇమీడియట్గా ఎయిర్పోర్ట్లో పోలీసులు ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్స్, బయట ట్యాక్సీ వాళ్ళు ఉంటే, సార్ ట్యాక్సీస్ ఎక్కడ బుక్ అవుతాయంటే ఆయన చెప్పాడు, అక్కడ మీటర్ ఉంటుందమ్మా, కాకినాడ అయితే 2000, పోర్ట్ అయితే 2200, అలా వేరియస్ ప్లేసెస్ అని. సో అదే మాట్లాడుకుని అలాగే వెళ్ళాం మేము ట్రిప్కి. సో 2000 అంటే 2000 తీసుకున్నారు. రూమ్ చెక్ ఇన్ అయిపోయాం ఆల్రెడీ. ట్రీబో హోటల్ ఐరా, రోజుకి 15,000. సో మార్నింగ్ వెళ్ళాం, రూమ్లో కూర్చున్నాం. తర్వాత రూమ్లో మామూలుగా ఫ్రెష్ అప్ అదన్నీ అయిపోయి, తర్వాత మామూలుగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే ర్యాపిడో బుక్ చేసుకున్నాం. అది కాకుండా 2-3 ఆటో వాళ్ళని అడిగాం. అలా ఒకళ్ళిద్దరు ఎక్కువ రేట్ చెప్పారు. అది మామూలే కదా, ఏ ఊరిలో ఉన్న ఊరికి సంబంధం లేదు. అప్పుడే మన డీలింగ్ టెక్నిక్ తెలియాలి, ఏది మనకు కావాలి, ఏది మనకు వద్దు అని. సో ర్యాపిడో బుక్ చేసుకుని సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళిపోయి మాకు అక్కడ డ్రైవర్ని సెట్ చేసుకున్నాం అనమాట. ఆ డ్రైవర్ గారికి ఏం చెప్పామంటే, సార్ సామర్లకోట, పిఠాపురం, అన్నవరం అన్నీ చూపించండి, మీకు 2,500 అవుతుందండి, 2,500 అవుతుందని చెప్పారు ఆయన. ఓకే సార్, నో ప్రాబ్లం అన్న. ఆయన ఇంటరాక్టివ్గా అన్నీ చెప్పాడు. అక్కడ కూడా ప్లేసెస్ కొన్ని ఫ్రెండ్లీగా ఉన్నాయి, కొన్ని అన్ఫ్రెండ్లీగా ఉన్నాయి, అది మామూలే. సో నేనైతే అదే నేర్చుకున్నాను, మనకి ఒకటి కావాలంటే మనం దూకేయాలి, అప్పుడే మనకి ఏమైనా చేయగలుగుతాం లైఫ్లో. ఇంట్లో కూర్చొని నాకు అది కావట్లేదు అంటే ఏమీ చేయను. కంటిన్యూ చేస్తా నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే, స్పేస్లో అయితే మీకు కూడా బోర్ కొడుతుంది నాతో పాటే.